హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండ్ లుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ ట్రెండ్ లుక్స్ అండ్ బ్లాగ్స్. దిస్ ఇస్ విజయలక్ష్మి. ఇవాళ మీకు ఇంట్లోనే చాలా క్రిస్పీగా ఎగ్ లేకుండా గులాబీ పూలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినేస్తారండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ అండ్ ఫాస్ట్ మెథడ్లో చూపిస్తానండి. చూసేద్దామా? దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా వేసుకుంటున్నాను. నేను ఈ కప్తో మెజర్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ఒకే కప్తో మెజర్ చేసుకునే విధంగా చూసుకోండి. అదే కప్తో బియ్యం పిండి కూడా వేస్తున్నాను 1 కప్పు. అందులోనే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు షుగర్ వేస్తున్నానండి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1 కప్ వేసుకోండి. నార్మల్గా ఉండాలి అనుకునే వాళ్ళు 3/4 కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక విస్కర్తో అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్నాక పించ్ ఆఫ్ సాల్ట్, 1 టీ స్పూన్ ఇలాచి పొడి, వీటన్నింటిని కూడా వేసి ఒకసారి కలుపుతూ కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఉండలు లేకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ హ్యాండ్తో కానీ మిక్స్ చేసుకోవచ్చు. వాటర్ని ఒకేసారి పోయకుండా కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోండి. పిండి అనేది మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు 2 నుంచి 3 గంటలు ఒక మూత పెట్టేసి నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత చూడండి, మనం మిక్స్ చేసుకున్న పిండి బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు గులాబీ పూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి రెడీ అయిపోయింది కదండి. మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని కూడా వేడి చేసేసుకుందాం. ఆయిల్తో పాటు అందులోనే మనము గులాబీ పూల గుత్తిని కూడా వేడి చేసుకోవాలి. పూల గుత్తి వేడైంది కదండి. ఇప్పుడు దీన్ని బ్యాటర్లో ఈ విధంగా హాఫ్ వరకు ముంచి మళ్ళీ ఆయిల్లో ఈ విధంగా ట్యాప్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇది గులాబీ పువ్వు అనేది ఈజీగా ఆయిల్లో పడడానికి మనము ఒక సీకు లేదా ఫోర్క్తో కాస్త అచ్చుల్ని లూజ్ చేయాలి. జస్ట్ మనకి 1-2 వేసేటప్పుడు మాత్రమే కాస్త మనం ఈ విధంగా ఫోర్క్తో కానీ సీక్తో కానీ అనాల్సి వస్తుందండి. ఒక 2-3 వేయగానే మనకు ఈ గులాబీ పూలు అనేటివి ఈజీగా మనకి ఆయిల్లో పడిపోతూ ఉంటాయి. మనకి పూల గుత్తి అనేది ఎంత బాగా వేడిగా ఉంటే మన గులాబీ పూలు అనేటివి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. మనకు ఆయిల్లో కూడా అంత ఈజీగా పడిపోతూ ఉంటాయండి. మనం గులాబీ పూలు చేసుకోవడానికి ముందు ఒక 2 డేస్ ముందు ఈ గులాబీ గుత్తిని ఆయిల్లో కనుక డిప్ చేసి ఉంచితే మనకి గులాబీ పూలు అనేటివి పర్ఫెక్ట్గా స్టార్టింగ్ నుంచి ఆయిల్లో ఈజీగా పడిపోతాయండి. అలా కాకుండా ఇన్స్టెంట్గా అనుకునే వాళ్ళు ఈ విధంగా ఆయిల్లో బాగా వేడి చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో ముంచి ఫోర్క్తో కానీ సీకుతో కానీ జస్ట్ ఇలా తీస్తే మనకి గులాబీ పూలు అనేటివి ఈజీగా పడిపోతాయి. చూడండి, మనకి గులాబీ పూలు ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి కదా. మరీ ఎక్కువ మార్చకుండా జస్ట్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసేస్తే మనకి పువ్వు అనేది చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుందండి. మెయిన్గా మనకి పూల గుత్తి అనేది బాగా వేడిగా ఉండాలి. మనం ప్రతిసారి పువ్వు వేసి తీయగానే గులాబీ గుత్తిని బయటికి మాత్రం పెట్టకండి. దాన్ని అలాగే ఆయిల్లో ఉంచేస్తే మనం ఫాస్ట్గా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పండుగను మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో, అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎలాంటి నెట్ బ్యాలెన్స్ అనేది కట్ అవ్వదు. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే విధంగా అన్నింటినీ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ మన గులాబీ పూలు అనేటివి ఈజీగా చేసుకోవచ్చు. చూడండి మనకు పువ్వు అనేది ఎంత ఈజీగా ఆయిల్లో పడిపోతుందో. రాను రాను మనకి గులాబీ పువ్వు అనేది ఈజీగా ఆయిల్లో పడిపోతుందండి. జస్ట్ ఇలా ఆయిల్లో ట్యాప్ చేస్తేనే పడిపోతుంది. ఇవి మనము ఫెస్టివల్స్కి చేసుకోవచ్చు, లేకుంటే స్నాక్లా కూడా చేసుకోవచ్చు అండి ఇంట్లో. ఫెస్టివల్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పిండి వంటలే కదండి. మనము ఒకే రకం రెసిపీని కంపేర్ చేసి పెట్టినా కూడా పిల్లలు అంత ఇంట్రెస్ట్గా తినారండి. చాలా బోర్గా ఫీల్ అవుతారు ఒకటే రెసిపీ తిని. పిల్లలనే కాదండి, మనం కూడా చాలా బోర్గా ఫీల్ అవుతాము. అలా కాకుండా చేసే కొద్దిగా అయినా సరే ఒక 2 లేదా 3 వెరైటీస్ చేసి పెడితే పిల్లలు ఒకటి కాకుండా ఇంకోటైనా ఖచ్చితంగా తింటూ టైం స్పెండ్ చేస్తూ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారండి. ఈ సంక్రాంతిని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఈ ఫెస్టివల్కి మేము చేసిన ఫస్ట్ రెసిపీ అండి గులాబీ పూలు. చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. మేము నెక్స్ట్ చేసే రెసిపీస్ కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఎలాంటి నెట్ బ్యాలెన్స్ అనేది కట్ అవ్వదు. మనకు ఈ గులాబీ గుత్తి అనేది ఎంత వేడి అవుతే మనకి గులాబీ పూలు అనేటివి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి మనకి గులాబీ పూలు ఈజీగా ఆయిల్లో పడిపోతున్నాయి కదా. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయినా రోజెస్ రెడీ అయిపోయాయి. ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చాయో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ ఫెస్టివల్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. Thank you so much for watching.